కన్వర్ట్ చేశారు కదా, ఈ కన్వర్ట్ చేసింది ఎక్కడికి వెళ్ళినాయి, ఎవరి దగ్గర ఉన్నాయి, ఆ ఎవరి దగ్గర ఉన్నది రోమ్ అనేది అనుమానం ఇప్పుడు. రైట్, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి సాంబశివరావు గారు. మనతోటి ఎమ్మెల్సీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శివరామరెడ్డి గారు ఉన్నారు. శివరామరెడ్డి గారు నమస్తే అండి. వినిపిస్తుందా నా వాయిస్ శివరామరెడ్డి గారు? వినపడుతుందండి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర గారు కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. మద్యం కుంభకోణం పాత్రధారి సూత్రధారి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే అని. 99,000 కోట్ల రూపాయల మద్యం లావాదేవీలు నగదు రూపంలో జరిగాయి. సో వాటికి పాత్రధారి సూత్రధారి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. ఏమంటారు మీరు? ప్రతిపక్ష పార్టీలో ఉన్నప్పుడు ప్రతి వాళ్ళు బ్లేమ్ చేయడం సహజమే. 25,000 కోట్లు లబ్ధిదారు సూత్రధారి బాబు అని గతంలో కూడా సిఐడి వాళ్ళు కేసు పెట్టడం కూడా జరిగింది. వీళ్ళు దాన్ని ఏదో తీసుకొని ఎలా జగన్మోహన్ రెడ్డి గారిని ఇరికించాలా అనే దాంతో సంబంధం లేని గోవిందప్ప గారినో ధనంజయ రెడ్డి గారినో అఫీషియల్ గా ఉండే ధనంజయ రెడ్డినో లేదంటే ఆఫీస్ లో ఉండేప్పుడు కృష్ణమోహన్ రెడ్డినో ఈ రోజు బుక్ చేస్తే వీళ్ళ ద్వారా నిజంగా ఉండొచ్చేమో అనే భ్రమను కలిగించే పరిస్థితుల్లో వీళ్ళు ఉన్నారు. గతంలో సుమారుగా 43,000 బెల్ట్ షాపులే తీసేయడం జరిగింది. ఎవరైనా కమిషన్లు ఎప్పుడు ఇస్తారండి? సేల్స్ పెరిగితే ఇస్తారా, సేల్స్ తగ్గితే ఇస్తారా? సేల్స్ పెరిగితేనే కదా బేసిక్ గా ఇచ్చేది. సుమారుగా 4,380 పర్మిట్ రూములు 43,000 బెల్ట్ షాపులు రద్దు కావడం జరిగింది. గతంలో విపరీతంగా పెట్టి 2015లో దుకాణాలు అలాగే బార్లపై ప్రివిలేజ్ ఫీజు రద్దు చేసింది కూడా చంద్రబాబు నాయుడు గారే. సుమారుగా ఆ రోజు ఆయన 14 కొత్త డిస్టిలరీలకి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. మళ్ళా మొత్తం ఆయన ఇచ్చే బెవరేజ్ కార్పొరేషన్ ద్వారా మద్యం కొనుగోలుకు ఎంపానల్ చేసడం కూడా ఆ రోజు ఆయన ఆధ్వర్యంలో జరిగింది. లిక్కర్ల పేర్లు 60 ఆయన సేల్స్ కూడా సుమారుగా డిస్టిలరీ నుంచే 69% పర్చేజ్ చేయడం జరిగింది. ఎవరు డైరెక్ట్ గా మద్యం కొనుగోలు చేసే చీప్ లిక్కర్ బ్రాండ్లకు ఎలాంటి మామూలుగా ఇవి లేకోకుండా వాళ్ళు అసలు వాల్యూ లేదని ఊరు పేర్లు దాదాపు 200 మద్యం పేర్లు పెట్టి వీళ్లే చేశారు. భూమ్ భూమ్ అని మీరు చెప్పారు ఇంతకు ముందు. ఆ భూమ్ భూమ్ బాంబాములు అన్ని వచ్చింది వాళ్ళ పీరియడ్ లోనే. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రేట్ ఫిక్స్ చేసింది మీరేం చెప్తున్నారు చంద్రశేఖరరావు గారు? ఏమండి వచ్చింది గతంలో 2014-19 మధ్య ప్రభుత్వంలో వారు పర్మిషన్ ఇచ్చినప్పుడు కూడా వాటికి ధరలో ఫిక్స్ చేసింది మీ ప్రభుత్వం అని చెప్తున్నారు కదా ఇందాక చంద్రశేఖరరావు గారు. కాదు, సాంబశివరావు గారు చెప్తారు. నేను చెప్పేది ఎవరు ఫిక్స్ చేశారని కదా. ఆ బ్రాండ్లకే వాటికి విలువ లేని కంపెనీలకి అంతా పర్మిషన్లు ఇచ్చింది ఎవరు? బాబు గారే. ఆ రోజు 25,000 కోట్లు స్కామ్ జరిగింది, లబ్ధిదారు సూత్రధారి అని సిఐడి వాళ్ళు కేసు పెట్టడం జరిగింది. దానికి ఆయన తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఈ రోజు రకరకాలుగా దాన్ని రూట్లు డైవర్ట్ చేస్తూ గోవిందప్ప అనే వ్యక్తి పేరే ఇన్లే. ఆ గోవిందప్ప అని ఆయన విక్రాట్ కంపెనీకి ఆయన డైరెక్టర్ గా ఉన్నాడు, పూర్తి కాలం డైరెక్టర్ గా ఉన్నాడు. ఆయన ఏదో భారతీయ సిమెంట్ దాంట్లో ఉన్నాడు, వీళ్ళకి చేస్తాడు అని చెప్తున్నారు. అంటే ఇది ఎంత మటుకు సబబు చెప్పండి? వీళ్ళు ఎవరు అనుకోవాలనుకుంటే వాళ్ళని ఫిక్స్ చేయడం జరుగుతుంది. ఫలానా వాళ్ళని ఫిక్స్ చేయాలనుకుంటే ఎవరితో చెప్పించడం, భయభ్రాంతులకు గురి చేయడం, దీన్నంతా వీళ్ళు కొత్తగా ఏదో చేస్తున్నారనే భ్రమలు సృష్టించి. అంటే గోవిందప్ప గారికి భారతీయ సిమెంట్స్ కి సంబంధం లేదంటారు శివరామరెడ్డి గారు? ఏంటి గోవిందప్ప గారికి భారతీయ సిమెంట్స్ కి సంబంధం లేదంటారు? లేదు, ఎట్టి పరిస్థితుల్లో లేదు. ఓకే, ఆయన అన్నెసరిగా ఆయన ఎక్కడో ఉన్నాయన్ని ఆయన భారతీయ సిమెంట్స్ లో విక్రాట్ కంపెనీ ద్వారా ఆయన వాళ్ళ మేజర్ షేర్స్ ఉన్నాయి కాబట్టి చూసుకోవడానికి ఆయన ఫుల్ టైం దీంట్లో ఆయన ఉన్నాడు, హోల్ టైం డైరెక్టర్ గా. అలాంటి పరిస్థితుల్లో ఆయనకి వీళ్ళకి లింక్ వేసి ఆయనే పెద్ద మాస్టరు, అన్ని సూట్ కేసు కంపెనీలకు ఇంకో కంపెనీలకు పెట్టడానికి ఆయన పెట్టుకున్నారు. ఆయన ఈ కంపెనీకే సంబంధం లేనప్పుడు ఎలా